పెద్ది వేడుకలు రెండు చాలా రోజులుగా స్తబ్దుగా ఉన్న తెలుగు చిత్రసీమలో సందడి మొదలవుతోంది. పెద్ది సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడమే అందుకు కారణం. వచ్చే నెల 4న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రచార కార్యక్రమాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 18న ముంబైలో ట్రైలర్ ఆవిష్కరణ వేడుకని నిర్వహించనున్నట్లు తెలిపింది చిత్ర బృందం. 23న భోపాల్లో ప్రత్యేక గీతం ఆవిష్కరణతో పాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆధ్వర్యంలో సౌండ్ ఆఫ్ పెద్ది పేరుతో సంగీత ప్రదర్శనని నిర్వహిస్తున్నట్లు సినీ వర్గాలు స్పష్టం చేశాయి. మిషన్ మంగళ్ దర్శకుడితో ధనుష్ కరా సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించారు తమిళ హీరో ధనుష్. దర్శకుడిగా, నటుడిగా భిన్నమైన కథలతో ప్రయాణిస్తున్న ఈయన ఖాతాలో ప్రస్తుతం రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ఓ చిత్రం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ధనుష్ జాబితాలో మరో చిత్రం చేరినట్లు తెలుస్తోంది. మిషన్ మంగళ్ చిత్రంతో హిట్ను అందుకున్న బాలీవుడ్ దర్శకుడు జగన్ శక్తితో ఆయన ఓ సినిమా కోసం చేతులు కలిపినట్లు సమాచారం. ప్రస్తుతం జగన్ శక్తి అజయ్ దేవ్గన్ నటిస్తున్న రేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారని, ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్ని మొదలుపెట్టనున్నారని ధనుష్ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది. మా ఇంటి బంగారం వాయిదా. సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓ బేబీ సినిమా తర్వాత దర్శకురాలు నందిని రెడ్డి, సమంత కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం ఒక కారణమైతే, సమంత భర్త రాజ్ నిడుమోరు కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండడం మరో కారణం. నిజానికి మా ఇంటి బంగారం ఈ నెల 15న విడుదల కావాలి. కానీ రకరకాల కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. తాజాగా జూన్ 19న విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించి ఓ కొత్త పోస్టర్ని విడుదల చేశారు. వేటకు వెళుతున్న శివంగిలా చీరకట్టులో సమంత గన్ను పట్టుకుని ఉన్న ఆ పోస్టర్లో కనిపించడం ఆసక్తి కలిగిస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఫ్యామిలీ అంతా చూసే చిత్రమిదని దర్శకురాలు నందిని చెబుతున్నారు. సమంత, రాజ్ నిడ్మోర్, హిమాంక్ దువ్వూరు ఈ చిత్ర నిర్మాతలు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.